నిర్మల్ సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వేణు. నేను నిర్మల్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ రకం వచ్చేసి నిర్మల్ సీడ్స్ 666 అనే రకం వేసినాడు మొక్కజొన్న రైతు. ఈ రకం గురించి రైతు మాటల్లో విన్నాం. నమస్కారం అన్న, మీ పేరేనా? నమస్కారం. మీ పేరు? నా పేరు నజీర్. నజీర్. ఏ ఊరు? పెద్దదినే. మండలం ఏదైనా? ఇటుక్యాల మండలం. జిల్లా? ఈ గద్వాల జిల్లా. గద్వాల జిల్లా. ఇక్కడ మీరు ఏం రకం వెరైటీ వేసినారన్న మొక్కజొన్న? 666. ఏ కంపెనీ? నిర్మల్ సీడ్స్. నిర్మల్ సీడ్స్ 666 అనే వెరైటీ వేసినారు. ఈ రకం ఎట్లా ఉందన్న మీకు? బాగా వచ్చింది. మామూలుగా తెగుళ్ళకి కానీ మామూలుగా ఏమేసి 3 సార్లు మందు వేసినాం సార్ సొల్లులా. ఇంకా ఒకసారి స్ప్రే చేసినారు. మీకు అంటే పురుగు ఉద్ధృతి తక్కువ ఉందే ఎక్కువ ఉందే ఎట్లా ఉంది మీకు? అది ఏం మామూలుగానే ఫుల్లా 3 సార్లు వేసినాము. ఇంకా ఒకసారి స్ప్రే చేసినాము. ఇంకా పని ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకం వేసుకోవచ్చా? వేసుకునవచ్చు, మంచిగా ఉంటుంది. తెగుళ్ళకి కానీ మామూలుగా హైట్ పెరగడం కానీ? అయితే అంటే నేను 3 బస్తాలు ఇరిగేసినాను, 2 బస్తాలు గ్రోమర్ వేసినాను. మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు వేసినాను. 2 ఎకరాలు వేసినారు. 2 ఎకరాలు వేస్తే ఇప్పుడు మీరు 3 దంతులు వేసినారు. 3 దంతులు ఇరిగా, 2 దంతులు గ్రోమర్. 3 దంతులు యూరియా, 2 దంతులు గ్రోమర్ వేసినారు. ఇప్పటికైతే మీకు ఎట్లా ఉందన్న ఈ రకం? ఇంతకుముందు మీరు వేరే వెరైటీలు వేసేవాళ్ళేనా? ఏం లేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మామూలుగా దిగుబడి? 40 క్వింటాలు రావాలనుకున్నాం. 40 క్వింటాలు రావాలనుకున్నారు ఎకరా. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకం వేసుకోవచ్చానా? ఈ రకం మంచిగా ఉంది సార్, కానీ 40 క్వింటాలు రావచ్చా అని అనుకున్నాను. 40 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. ఫోన్ నెంబర్ అది రాదు సార్. కాదా? సరే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.